తాను తెరకెక్కించిన రాజమకుటం చిత్రం కాసుల వర్షం కురిపించిన దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి కళాత్మక హృదయం విలువలలాడింది. అందుకు కారణం లేకపోలేదు. బిఎన్ రెడ్డి అంతకుముందు రూపొందించిన అనేక చిత్రాలు తెలుగు వారినే కాదు యావత్ దక్షిణాదిని ఎంతగానో అలరించాయి. సదరు చిత్రాల్లోని కళాత్మక విలువలు కూడా జనాన్ని కట్టిపడేశాయి. అన్నిటినీ మించి బిఎన్ రెడ్డి రూపొందించిన మల్లీశ్వరి తెలుగు సినిమాకే ఓ గర్వకారణంగా నిలిచింది. అలాంటి బిఎన్ రెడ్డి దర్శకత్వంలో రాజమకుటం లాంటి ఫక్త్ ఫార్ములా మూవీ రూపొందటం అభిమానులకు ఆవేదన కలిగించింది. అయితే రాజమకుటం మాత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలై విజయం సాధించింది. 1960 ఫిబ్రవరి 24న విడుదలైన రాజమకుటం ఆ ఏడాది టాప్ గ్రాసర్స్లో ఒకటిగా నిలిచింది. అయినా బిఎన్ రెడ్డి లాంటి దర్శకుడు తీయవలసిన సినిమా కాదని పలువురు అభిప్రాయపడ్డారు. నటరత్న ఎన్టీఆర్ హీరోగా రూపొందిన రాజమకుటం చిత్రానికి షేక్స్పియర్, హామ్లెట్ ఆధారం. ఆ కథను తెలుగు వాతావరణానికి అనువుగా మలిచారు రచయిత డివి నరసరాజు. వాహిని స్టూడియోస్ పతాకంపై రూపొందిన రాజమకుటంను ఎవరు ఎంతలా విమర్శించినా సినీ ఫ్యాన్స్ భలేగా ఆదరించారు. రిపీట్ రన్స్లోనూ రాజమకుటం ఆదరణ పొందటం విశేషం. ఈ జానపద చిత్రం తర్వాత మళ్లీ కాస్ట్యూమ్ డ్రామాస్ వైపు చూడలేదు డైరెక్టర్ బిఎన్ రెడ్డి. రాజమకుటం చిత్రం నటునిగా ఎన్టీఆర్కు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇందులో గుమ్మడి విలన్గా తనదైన బాణి పలికించారు. నాయిక పాత్రలో రాజసులోచన మెప్పించారు. మాస్టర్ వేణు స్వరకల్పనలో రూపొందిన 11 పాటలు అలరించాయి. ముఖ్యంగా రాజమకుటం పేరు వినగానే సంగీతాభిమానులకు సడిసేయకో గాలి సడిసేయబోకే పాట గుర్తుకు వస్తుంది. బాలాంత్రపు రజనీకాంతరావు, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, కొసరాజు పాటలు పలికించారు. ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరించారు. 2 సినిమాల్లోనూ ఎన్టీఆర్, రాజసులోచన, కన్నాంబ నటించగా కొన్ని పాత్రలను వేరువేరుగా ఇతర నటీనటులు అభినయించారు. ఇందులో రాజమాతగా కన్నాంబ అభినయం మరపురానిదే. అంతకుముందు ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో కన్నాంబ నటించిన పల్నాటి యుద్ధం, మనోహర సినిమాల్లో ఆమె కనబరచిన అభినయాన్ని రాజమకుటంలోనూ గుర్తు చేశారని సినీ ఫ్యాన్స్ అంటారు. ఎన్టీఆర్ పిచ్చివాడి గెటప్లో అభినయించిన తీరును ఎవరూ మర్చిపోలేరు. రాజనాల ఇందులో విలక్షణమైన పాత్రలో అలరించారు. శతదినోత్సవం చూసిన రాజమకుటం ఎన్టీఆర్ జానపదాల్లో ఓ మేటి చిత్రంగా నిలిచే ఉంది.